అంటే అంటే ఏమంటే అబ్బో ఆ ఘనత ఎవరికి వారే సాటి ఎప్పుడు ఏదో పోటీలో కటాకేస్. ఇప్పుడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో జమానా వెళ్తుంది. ఏది చేసినా ఫాస్ట్గా చేయాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఒక పాటని 1 గంటలో పాడేస్తే మనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కొచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ పాతకాలంలో అలా ఉండేది కాదు. పాతకాలంలో చాలా హాయిగా ఒక పాట రికార్డింగ్ జరిగేది. హాయిగా అంటే చాలా హోంవర్క్ చేసేవారు. ముందు కాగితం మీద మొత్తం లిరిక్స్ రాసుకునేవారు, లిరిక్స్ చదువుకునేవారు, ఆ తర్వాత ఈ సింగర్స్ ఇద్దరు పాడేవారు, ఆ తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో, ఆ తర్వాత అలా చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. అలా అప్పట్లో సింగర్స్ అందరూ వాళ్ళ లిరిక్స్ రాసుకునేవారనమాట. ఒక పాట కోసం అలా లిరిక్స్ రాసుకుని పి సుశీల గారు రికార్డింగ్కి వెళ్ళారు. ది డైరెక్టర్ ఆఫ్ ద మూవీస్ దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, చాలా స్ట్రిక్ట్ మనిషి. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ లిరిక్స్ రాసిన కాగితం పి సుశీల గారికి దొరకడం లేదు. వెతికారు, పర్స్ మొత్తం తిప్పి చూశారు, కానీ ఆ లిరిక్స్ రాసిన కాగితం దొరకలేదు. ఏం చేయాలి, తప్పదు కదా. ఫైనలీ వెళ్ళి చాలా ధైర్యం పోగు చేసుకుని వెళ్ళి దుక్కుపాటి గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, సారీ సార్, లిరిక్స్ రాసిన కాగితం దొరకడం లేదు అని భయపడుతూ సుశీల గారు చెప్పారు. అయిపోయింది. దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి చాలా కోపం వచ్చింది. కానీ ఏమీ చెప్పకుండా ఇంకో పేపర్ తెప్పించి లిరిక్స్ రాసి ఇచ్చి ఒకే మాట చెప్పారట, పైకి రావాల్సిన దానివి ఇంత అశ్రద్ధతో నువ్వు పని చేస్తే పైకి ఎలా వస్తావు అని ఒకే ఒక లైన్ చెప్పారట. దానితో పి సుశీల గారి జీవితమే మారిపోయింది. ఆ తర్వాత చాలా పంక్చువల్గా, చాలా సిన్సియర్గా తను పని చేయడం స్టార్ట్ చేశారట. జతగా మసలే వరమే నన్ను పొందని నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని నీ కౌగిలిలో తలదాచి. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉన్న రెప్యుటేషనే వేరేగా ఉండేది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేరిన వాళ్ళు మంచోళ్ళు కాదు అన్న రెప్యుటేషన్ ఉండేది. కానీ పి సుశీల గారు టాలీవుడ్ ఇండస్ట్రీ చేరిన తర్వాత, అంటే ఎన్నో ఆటుపోట్ల తర్వాత ప్లేబ్యాక్ సింగింగ్ రంగంలోకి దిగారు పి సుశీల గారు. కానీ వాళ్ళ నాన్నగారు ఎవరు సినిమా సాంగ్ ఆఫర్ ఇవ్వడానికి వచ్చినా కూడా కూర్చోబెట్టి ఒకే క్లాస్ తీసుకునేవారనమాట. మా అమ్మాయికి అల్లరి చిల్లరి పాటలు ఇవ్వకండి, భక్తి పాటలు ఉంటే ఇవ్వండి, భక్తి పాటలు మా అమ్మాయి చాలా బాగా పాడుతుంది అని అలా వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవారట పి సుశీల గారి నాన్నగారు. చెప్పుకున్న ఊసులు మారిపోదని చేతిలో చేసి చెప్పురాదా. చెప్పుకున్న ఊసులు మారిపోదని మనకి కొంచెం గుర్తుండదు, కానీ మన అమ్మమ్మలకి, మన నాయనమ్మలకి ఆవిడ చాలా బాగా గుర్తుంటారు. ఏపీ కోమల అని ఒక సింగర్ ఉండేవారు. తను ఎన్నో సినిమాల్లో పాట పాడారు, కానీ రేడియోలో తను చేసే కచేరీలు ఇప్పుడు దాకా అందరూ మాట్లాడుతూ ఉంటారు అంత గొప్పగా ఉండేవని. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి 1986లో రేడియోలో ఒక కచేరీ చేశారు. ఆ కచేరీ విని మన ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ గారు పర్సనల్గా ఒక లెటర్ రాసి, అప్రిసియేషన్ లెటర్ రాసి తనకు పంపించారనమాట. ఇన్ఫ్యాక్ట్ దాని తర్వాత ఏ తంగచ్చి అని పిలిచేవారట ఎంజి రామచంద్రన్ టు ఏపీ కోమల. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్. మూడు నాళ్ళ ముచ్చటేరా, మిత్తి వెన్నంటి తిరుగుతుంట ఎరుగవేరా. ఈమెను 3 నాళ్ళ ముచ్చటేరా, మిత్తి వెన్నంటి తిరుగుతుంట ఎరుగవేరా. అంతలోనే మానవా ఇంత మారు పేలరా, ఐశ్వర్య దాస్యం మానుకోరా. ఈమెను 3
లోకల్ టాకీస్ లో ఇప్పుడు మన మ్యాజిక్ బాక్స్ ఓపెన్ చేసే టైం. మన మ్యాజిక్ బాక్స్లో ఈరోజు కూడా ఒక బుక్ ఉందండి. కానీ ఈ బుక్ ఈజ్ అబౌట్ ద లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ నర్గిస్ దత్. నర్గిస్ దత్ ఈజ్ అ సూపర్ డూపర్ యాక్ట్రెస్. అంటే కేవలం హిందీ ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీస్ తనని చాలా రెస్పెక్ట్ చేస్తారు. తన ఎంటైర్ లైఫ్ స్టోరీ ఈజ్ దేర్ ఇన్ దిస్ బుక్. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, సునీల్ దత్ తన పెళ్లి, సంజయ్ దత్ డ్రగ్స్లోకి ఎలా వెళ్ళారు, ఆ స్టోరీ మొత్తం ఈ బుక్లో చాలా డీటెయిల్డ్గా ఉంది. ఒకరోజు నేను దీన్ని స్పెషల్ చేస్తాను. బట్ ఇఫ్ యూ వాంట్ టు బై ఇట్, యూ కెన్ బై దిస్ బుక్. దిస్ ఇస్ జస్ట్ అబౌట్ 250 rupees. సో నర్గిస్ దత్ ఎంటైర్ లైఫ్ హిస్టరీ ఈజ్ దేర్ ఇన్ దిస్ బుక్. ఇది ఈనాటి లోకల్ టాకీస్. తిరిగి వచ్చే వారం లోకల్ టాకీస్ లో టాలీవుడ్ విశేషాలతో నేను రెడీగా ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. నాడు ఆనాడు అసలేం జరిగిందంటే అంటే ఏమంటే అబ్బో ఆ ఘనత ఎవరికి వారే సాటి ఎప్పుడు ఏదో పోటీ లోకల్ టాకీస్. లోకల్ టీవీ వ్యూవర్స్ కి శ్రావణ మాసం శుభాకాంక్షలు.